హలో ఆల్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనకు వచ్చిన కామన్ క్యూఎన్ఏ అంటే ఈ క్వశ్చన్స్ ఈ డౌట్స్ అనేవి చిన్న చిన్న ఉన్నా కూడా చాలా మంది మనకు రిపీటెడ్ గా అడుగుతుండేసరికి ఇది ఒక వీడియో చేస్తే అందరికీ ఈ డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయని నేను ఒక వీడియో చేస్తున్నాను. సో మీరు ఒకటి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఇప్పుడు మనకున్న డౌట్ క్లారిఫై అవుతున్నది మాత్రాన మనకి ఇంకో డౌట్ రాదు అని కాదు. మీరు టాపిక్ మీద ఒక ఓవర్ వ్యూ తెచ్చుకుంటే మళ్ళీ మీకు డౌట్ రాకుండా ఉంటుంది. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు అది వేరే వాళ్ళ డౌట్ నాకు లేదు కదా అని మీరు ఒకవేళ స్కిప్ చేస్తే రేపు అంటే మళ్ళీ నెక్స్ట్ టైం మీకు అదే డౌట్ రావచ్చు. అప్పుడు మళ్ళీ వెతుక్కోవాలి, లేకపోతే మళ్ళీ కామెంట్ చేయాలి. నేను రెస్పాండ్ అయ్యేదాకా మీకు ఇబ్బంది ఉంటుంది. సో నేను రెస్పాండ్ అవ్వడం అనేది కొంచెం లేట్ అవుతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే వీడియోని ఫుల్ గా వినండి. వింటే మీకున్న డౌట్స్, మీకున్న కామన్ డౌట్స్ అంటే మీకు కొంచెం సగం నుంచి సగం ఉన్నా కూడా మీకు కొంచెం క్లారిటీ అవుతుంది. సో అన్న ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా కూడా కాలేజ్ లో ఇంకా ఎక్స్ట్రా ఫీజు అడుగుతున్నారు, ఎందుకు అలా అడుగుతున్నారు చెప్పన్న. అండ్ కాలేజ్ కి వెళ్ళొద్దు అన్న కాల్ చేసి చెప్తున్నారు స్పెషల్ ఫీ అంట, ఎందుకు అంటే సరిగ్గా చెప్పట్లేదు, కాలేజ్ వచ్చి మాట్లాడుకోవాలంటున్నారు. సో మీరు మీకు అలాట్ అయిన కాలేజ్ కి కాల్ చేయకండి, నాకు ఇలా కాలేజ్ లో మీ సీట్ అలాట్ అయింది అని మీరు కాల్ చేయకండి వాళ్ళకి. ఎందుకనంటే వాళ్ళు మీకు ఫోన్ చేసినాక మీకు డాక్యుమెంట్స్ పట్టుకొని రండి, లేకుంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని మీ డాక్యుమెంట్స్ తీసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో మీరు సెకండ్ ఫేజ్ కు వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. ఒరిజినల్స్ కూడా తీసుకుంటారు వాళ్ళే. ఓన్లీ 25th నుంచి 28th మధ్యలోనే వెళ్ళండి. అలాగే ప్రతి కాలేజ్ లో వాళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఫీజ్ రియంబర్స్మెంట్ లో మీకు జీరో వచ్చింది, మీ పేమెంట్ 100 రూపీస్ జీరోలో ఉండి పే చేసేసారు, మళ్ళీ కాలేజ్ వెళ్ళాక ఏం ఫీజు ఉండదా అంటే డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. మెజారిటీ ఆఫ్ కాలేజ్ ఏం చేస్తాయంటే ఏదో ఒక ఫీజ్ అని, అడ్మిషన్ ఫీజ్ అని, లేకపోతే NBA అక్రిడేషన్ ఫీజ్ అని, లేకపోతే ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఫీజ్ అని, కొంతమంది యూనిఫామ్ ఫీజ్ అని, కొంతమంది ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజు, అదర్ యాక్టివిటీస్ ఫీజ్ అని, బుక్ లెండింగ్ ఫీజ్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీజ్ అనేది వాళ్ళు వసూలు చేస్తారు. సో మీరు అనేది ఏ ఫీజు ఉండదా అని అంటే డిపెండ్స్ ఆన్ ద కాలేజ్. కొన్ని కాలేజెస్ కొన్ని ఫీజు అనేవి పెట్టుకుంటవి. సో ఆ ఫీజు అనేది మనం కట్టాల్సిందే, తప్పదు. ఎందుకంటే కాలేజ్ మనం యాక్సెప్ట్ చేసుకున్నాం కాబట్టి. అంతేగాని మీరు ముందే కాల్ చేసి మాకు ఇట్లా సీట్ వచ్చిందని అంటే వాళ్ళు ముందే మీ డాక్యుమెంట్స్ తీసుకుంటారు. మీకు సెకండ్ ఫేజ్ వెళ్ళడానికి చాయిస్ ఉండదు. ఓన్లీ 25th నుంచి 28th మధ్యలో వెళ్ళండి. అది కూడా ఓన్లీ టీసీ ఒరిజినల్ ఇవ్వండి. ఏ ఒరిజినల్స్ అడిగినా కూడా నేను ఇవ్వను అని చెప్పేసేయండి. తర్వాత సో ఈ డిగ్రీ మెమోస్ కి మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగదు. ఓన్లీ ఇన్కమ్ కు, క్యాస్ట్ కు మాత్రమే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆగుతుంది. సో మీకు డిగ్రీ మెమోస్ ఏమైనా పెండింగ్ ఉంటే అంటే ఏ డాక్యుమెంట్ పెండింగ్ ఉన్నా కూడా, అది క్యాస్ట్ కానీ, మెమోస్ కానీ, బోనఫైడ్ కానీ ఇట్లా ఏదైనా కూడా పెండింగ్ ఉన్నా మనకు 21st రోజు సెకండ్ ఫేజ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఆ రోజు వెళ్ళి మీరు డాక్యుమెంట్స్ అనేవి అన్ని అప్డేట్ చేసుకోండి. సో మీకు ఇన్కమ్ అప్డేట్ అయితే మీరు ఫీజు రియంబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారు. మీకు మళ్ళీ ఫీజు అనేది రియంబర్స్ అవుతుంది త్రూ ఒరిజినల్ పేమెంట్ మోడ్ మనకు, లేకపోతే నెక్స్ట్ కాలేజ్ సెకండ్ ఫేజ్ లో అలాట్ అయిన కాలేజ్ కి మనకు ఆ ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఒకవేళ మీరు కట్టిన ఫీజు అనేది ఎక్కువ ఉంటే మీ ఒరిజినల్ పేమెంట్ త్రూ మీకు క్రెడిట్ అనేది అవుతుంది మీరు కట్టిన ఫీజు, లేకుంటే కాలేజ్ కి అలానే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టాప్ ఎంసీఏ, ఇది ఎంసీఏ కాలేజ్ వీడియో నేను ఈవినింగ్ చేస్తాను తప్పకుండా. తర్వాత ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ ఫైనాన్స్ లో వచ్చి ఫీ పే చేసిన తర్వాత, ఈ సెకండ్ ఫేజ్ లో నాన్ ఫైనాన్స్ కాలేజ్ లో వస్తే దెన్ ఫస్ట్ పే చేసిన ఫీజు మనీ రిఫండ్ చేస్తారు. మనకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది చేస్తారు. వాళ్ళు చెప్పింది అయితే అదే. బట్ ఇక్కడ 100% చేస్తారా అని అంటే అది గవర్నమెంట్ తెలుస్తుందండి, నాకు తెలియదు. అండ్ వన్ అండ్ థింగ్, రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్ళకపోతే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్ లో మనం ఏదైనా, ఇప్పుడు మీరు కాలేజెస్ అనేది రెగ్యులర్ గా ఎంబీఏ చేస్తా అనుకుంటేనే టాప్ కాలేజెస్ పెట్టుకోండి. లేదు అని అంటే నార్మల్ కాలేజెస్ పెట్టుకోండి. ఎందుకంటే టాప్ కాలేజెస్ లో వాళ్ళు అనేది మనం డైలీ వెళ్ళి పెట్టాల్సి ఉంటుంది. 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే మనకు కండోనేషన్ పడుతుంది. ఇంకా తక్కువ ఉంటే మనం డిటెన్షన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బ్రో, ఒకవేళ ఫీజు కట్టకపోతే మళ్ళీ స్లాట్ బుక్ చేసి వెరిఫికేషన్ కి పోవచ్చా? బికాస్ నేను ముస్లిం మైనారిటీ. సో మీరు ఒకవేళ ఫస్ట్ ఫేజ్ లో సీట్ బుక్ అంటే మీకు స్లాట్ బుక్ చేయలేదు, అసలు మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అటెండ్ కాలేదు, ఫీ పేమెంట్ చేయలేదు స్లాట్ బుకింగ్ కి అనుకుంటే, మీరు తప్పకుండా సెకండ్ ఫేజ్ లో ఫీ పే చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళండి. అక్కడ మీకు ఏదన్నా ఇక్కడ నో అని పడిందంట, దీనికి మైనారిటీ. సో అక్కడికి వెళ్తే మీకు తప్పకుండా అప్డేట్ అనేది చేస్తారు. నిన్న కూడా నాకు బ్రదర్ కాల్ చేశాడు, తనకు ఎస్టీ కేటగిరీ అయితే ఓసీ కేటగిరీ కింద సీట్ అలాట్ అయింది. అండ్ క్యాస్ట్ లో మాత్రం ఎస్టీ అనే ఉంది. అది కూడా అట్లా మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి మీరు సీట్ అది ఆర్ఓసీ ఫామ్ అనేది అప్డేట్ చేసుకుంటే మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్ లో క్యాస్ట్ కానీ రియంబర్స్మెంట్ కానీ మీకు ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు ఫీ పే చేయలేకపోతున్నా ఏమవుతుంది అన్న చెప్పండి కదా. అంటే ఇప్పుడు మీరు ఒకవేళ మీకు వచ్చిన కాలేజ్కి ఫీ చేయలేకపోతే దానిలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరాదు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయరాకపోతే మనకు సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. బ్రో నా ర్యాంక్ 18K.
ఏవైఎంబి వచ్చింది, కానీ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. సెల్ఫ్ అలాట్మెంట్ చేసినాక సెకండ్ ఫేజ్ పెట్టుకోవచ్చా? ఒకవేళ సెకండ్ ఫేజ్ లో కాలేజ్ అలాట్ కాకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఉంటుందా? సో మీరు ఫస్ట్ ఫేజ్ లో ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు అనుకుంటే ఆ సీట్ అనేది మీకు ఉంటుంది. ఎప్పటి వరకు? సెకండ్ ఫేజ్ లో ఏ సీట్ రాకపోతే. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో ఏదైనా సీట్ వస్తే ఆ సీట్ అనేది ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది ఫైనల్ అవుతుంది. మీరు యాక్సెప్ట్ చేసిన చేయకపోయినా దానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి జాయినింగ్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సిందే. అందుకే మీరు ఏం చేస్తారంటే ఎవరికైతే సెకండ్ ఫేజ్ కి వెళ్ళే ఆప్షన్స్ ఉంటే వాళ్ళు మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ ఆప్షన్సే పెట్టుకోండి. ఒకవేళ మీకు బెటర్ ఆప్షన్స్ లేకపోతే మనకు సెకండ్ ఆప్షన్స్ పెట్టుకోకండి. ఓన్లీ ఇప్పుడు మీరు బెటర్ ఆప్షన్ పెట్టకపోతే వేరే కాలేజ్ లో అలాట్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు దానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఏ కాలేజ్ అలాట్ కాకపోతే మీకు రీఅలాటెడ్ అని అదే కాలేజ్ వస్తుంది. అందుకే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫీ పే చేయడం అనేది అందుకే ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ పెండింగ్ ఉంది. 21st రోజు ఫస్ట్ ఫేజ్ హెల్ప్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ చేసుకోవచ్చా లేదా మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవచ్చు? ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ లో స్లాట్ బుక్ చేసుకొని అంటే ఫీ పేమెంట్ చేసి స్లాట్ బుక్ చేసుకుంటే మళ్ళీ స్లాట్ బుక్ చేయడం అనేది అవసరం లేదు. డైరెక్ట్ గా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి అక్కడ పెండింగ్ డాక్యుమెంట్ అప్డేషన్ అనేది చేయించుకోండి. సో నాకు ఇన్కమ్ అప్డేషన్ ఓన్లీ 1 ఉంది, ఛానల్ ఉంది చేయడానికి ఫస్ట్ ఫేజ్ లో స్లాట్ బుక్ చేసి వెరిఫికేషన్ ఇన్కమ్ సర్టిఫికేట్ సెకండ్ ఫేజ్ లో స్లాట్ బుక్ చేసుకున్నాను. సో పెండింగ్ డాక్యుమెంట్ అనేది పట్టుకొని వెళ్తే సరిపోతుంది. దాన్ని వాళ్ళు ఎస్ అని మళ్ళీ మీకు కొత్త ఆర్ఓసి ఫామ్ ఇస్తారు. నిజంగా వాళ్ళకి అడ్మిషన్ ఫీ ఎంత ఉంటుంది? సో కంపేర్ టు ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజెస్ లో అడ్మిషన్ ఫీజు అనేది తక్కువ ఉంటుంది. అంటే మొత్తానికి ఉండదని కానీ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ లో వాళ్ళకి నచ్చిన ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, వాళ్ళు పెట్టుకున్న ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. వాళ్ళు ఫీజు అనేది మన దగ్గర వసూలు చేయడానికి చూస్తారు. సో బ్రో నాకు 874 ర్యాంక్ వచ్చింది ఓసీ కేటగిరీ. నాకు ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ సీట్ అలాట్మెంట్ అయ్యింది. బట్ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు. సెకండ్ ఫేజ్ లో పెట్టుకుంటే మళ్ళీ స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి 1200. అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు మీ ఓల్డ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి సెకండ్ ఫేజ్ కి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మళ్ళీ ఫీ పేమెంట్ అనేది అవసరం లేదు. ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ కాలేదు, స్లాట్ బుక్ చేసుకోలేదు, ఫీ పేమెంట్ చేయలేదు ఫస్ట్ ఫేజ్ లో వాళ్ళు మాత్రమే ఇప్పుడు కొత్తగా పేమెంట్ చేసి ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యి స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ కి పెట్టుకోండి. సో ఫస్ట్ ఫేజ్ లో పే చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్ లో పే చేయడానికి అవసరం లేదు. లోన్ అండ్ ఎస్సీ క్యాస్ట్ వెరిఫికేషన్ అయింది బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. అనాల్మెంట్ పేపర్ లో కూడా ఇప్పుడు మీకు ఏదైతే ఏ డాక్యుమెంట్ అయితే ఇవ్వరో అక్కడ వాళ్ళు పెండింగ్ అని నాట్ అప్లికేబుల్ అనే పెడతారు. పెండింగ్ అని పెట్టరు. ఎందుకనంటే ఆ సర్టిఫికేట్ మీరు అక్కడ ఇవ్వలేదు కాబట్టి. మీరు ఇవ్వకపోతే నాట్ అప్లికేబుల్ అనే పెడతారు. సో 21st కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి. సెకండ్ ఫేజ్ లో సీట్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఉంటుందా? ఫీ పే చేసిన సీట్. సో ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ సెకండ్ ఫేజ్ లో ఏదైనా సీట్ అలాట్ అయితే అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ ఫేజ్ లోది మీకు సెకండ్ ఫేజ్ లోకి ఆ ఫీజు అనేది ట్రాన్స్ఫర్ అయ్యి సెకండ్ ఫేజ్ సీట్ అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఒక కాలేజ్ లో 126 ఉన్నాయి. బట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ లో అన్ని ఫిల్అప్ అయినాయి. ఇప్పుడు నేను ఫైనల్ ఫేజ్ లో అదే కాలేజ్ పెడితే ఇప్పుడు మీకు ఒక కాలేజ్ లో అన్ని సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్ లోనే అన్ని సీట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఎవరైతే మీరు అనుకునే కాలేజ్ లో వాళ్ళకు ఆ కాలేజ్ నచ్చక వాళ్ళు ఇంకా బెటర్ కాలేజ్ కోసం లేకపోతే ఎవరైతే దానిలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయక లేకపోతే ఎవరైతే దానిలో మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా లేకపోతే ఎవరైతే ఆ కాలేజ్ నచ్చక వేరే కాలేజ్ పెట్టుకుందాం అనుకుంటారో అప్పుడు ఆ కాలేజ్ లో సీట్స్ అనేవి ఎంటీ అవుతాయి. అప్పుడు ఇన్ కేస్ మీరు పెట్టుకుంటే ఆ కాలేజ్ మీకు అంటే మీకే వస్తుందని కాదు, మీలాగా చాలా మంది ఆ కాలేజ్ పెట్టుకుంటారు. సో అందులో మెరిట్ ఉన్న వాళ్ళకి ఆ కాలేజ్ అనేది వస్తుంది. సో అది అన్ని ఫుల్ అయినాయి, దానిలో ఇంకా సీట్స్ లేవు కదా అని పెట్టుకోవడం మాత్రం ఆపేయకండి. ఎందుకంటే కొంతమందికి ఆ కాలేజ్ నచ్చకుండా కూడా వాళ్ళు నెక్స్ట్ అంటే బెటర్ కాలేజ్ కోసం చూస్తారు. సో ఆ కాలేజ్ అన్ని ఆ సీట్స్ అన్ని ఫిల్ అయ్యాయని మీరు పెట్టుకోకుండా అంటే కాలేజెస్ ని సెకండ్ ఫేజ్ లో పెట్టకుండా ఉండకండి. సో కేయూ యూనివర్సిటీ లో అడ్మిషన్ ఫీజు ఎంత ఉంటుంది? పేమెంట్ అన్సక్సెస్ఫుల్. సో పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అంటే ఈదర్ ఇన్ కేస్ మీరు చేసిన మీకు ఆ కార్డుకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎలిజిబిలిటీ లేకపోవడం, లేకపోతే ఆ కార్డులో అంత అమౌంట్ లేకపోవడం, లేకపోతే మనకు సర్వర్స్ బిజీ ఉండడప్పుడు ఇలా జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే కొంతసేపు అయినాక మీ ట్రాన్సాక్షన్ స్టేటస్ చూడండి. తర్వాత మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ ఫెయిల్డ్ అని ఉంటే మీకు ఒకవేళ మనీ డెబిట్ అయితే మీకు మళ్ళీ రిఫండ్ అవుతాయి. డెబిట్ కాకపోతే మళ్ళీ మీరు పేమెంట్ అనేది చేయండి. సీట్ వచ్చింది 6,000 ఎంసీఏ చేయాలనుకున్నా. నాకు సెకండ్ ఫేజ్ లో పెట్టిన కాలేజ్ నచ్చకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ వెళ్ళొచ్చా? సో మీకు సెకండ్ ఫేజ్ లో పెట్టిన కాలేజ్ నచ్చకపోతే అని ఉన్నది. ఇన్ కేస్ మీరు అందుకే నేను చెప్పేది ఏంటి అని అంటే మీరు మీ వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే సెకండ్ ఫేజ్ లో పెట్టుకోండి. ఎందుకంటే దానికన్నా తక్కువ కాలేజ్ పెట్టుకుంటే మీకు సీట్ అనేది వేరే కాలేజ్ లో సెకండ్ ఫేజ్ లో అలాట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మీరు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు పెట్టుకునేటప్పుడే మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ పెట్టుకోండి. నాకు ఎంబీఏలో సీట్ వచ్చిన డేట్ ఎక్స్టెండ్
సో మీకు సెకండ్ ఫేజ్ లో ఏ సీట్ రాకపోతే అంటే ఏ కాలేజ్ లో అడ్మిషన్ కాకపోతే మీరు ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ అనేది మళ్ళీ రీఅలాటెడ్ అనేది మనకి మీకు మెసేజ్ వస్తుంది. ఉంటుంది మనకు ఫస్ట్ ఫేజ్ లో సీట్ ఉంటుంది. సెకండ్ ఫేజ్ లో నాకు కాలేజ్ రావాలి అప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ఉన్న కాలేజ్ ఉంటుందా అది కూడా క్యాన్సిల్ అవుతుందా? ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మనకు ఉంటది, లేకుంటే ఉండదు. మనకు ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి మీరు. ఒకవేళ సెకండ్ ఫేజ్ లో వేరే ఏదైనా సీట్ అలాట్ అయితే దానిలోకి ఆటోమేటిక్ గా వెళ్తుంది ఫీ, మీరు కట్టిన ఫీ. లేదు అని అంటే రీఅలాటెడ్ అని వస్తుంది, మీరు కట్టిన ఫీజు కూడా దాంట్లోనే ఉంటుంది. సో మీరు ఫీ పే చేసినాక మీరు అలాట్మెంట్ ఆర్డర్ లో యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంటుంది. సో దాంట్లో వెళ్తే మీరు ఫీ పే చేసినాక మీకు అడ్మిషన్ నెంబర్ వస్తుంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే. నిన్న ఫీ పే చేసిన సో ఫీ పేమెంట్ నాట్ సక్సెస్ఫుల్ కానీ జాయినింగ్ రిపోర్ట్ సక్సెస్ఫుల్ వచ్చింది అని అంటే మనీ తర్వాత డెబిట్ అవుతుంది. లేదు అని అంటే మీకు అది ట్రాన్సాక్షన్ అనేది జరగలేదు. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు జాయినింగ్ రిపోర్ట్ సక్సెస్ అని కాదు, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జాయినింగ్ రిపోర్ట్ వేరు, అలాట్మెంట్ ఆర్డర్ వేరు, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది వేరు. జాయినింగ్ రిపోర్ట్ సక్సెస్ కాదు, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. మనకు ఇదే చెప్తున్నా నేను. మీరు ఒకవేళ సెకండ్ ఫేజ్ లో మీకు ఏదైనా సీట్ అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీటు ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓన్లీ సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ మాత్రమే ఉంటుంది. మీరు ఫస్ట్ ఫేజ్ కట్టిన ఫీజు అనేది సెకండ్ ఫేజ్ కు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీటుకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కన్ఫర్మ్ అవుతుంది అంటే మీకు వేరే ఆప్షన్ అనేది ఉండదు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ద సెన్స్ మీరు తప్పకుండా మీరు జాయిన్ అవుతా అంటే చేసుకోవాల్సిందే. లేదు అని అంటే లేదు. మీరు జాయినింగ్ అవుతా అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సిందే, ఆటోమేటిక్ గా కాదు అది. అయినా కానీ ఫస్ట్ ఫేజ్ లో రిజిస్టర్ అవ్వడం అంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ అయితే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అటెండ్ కాక స్లాట్ బుక్ చేయక పేమెంట్ ఫీ అనేది పేమెంట్ చేయకపోతే మీరు సెకండ్ ఫేజ్ లో చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్ నెంబర్ జాయినింగ్. సో మీరు కాలేజ్లో డాక్యుమెంట్స్ అడ్మిషన్ అనేది 25th నుంచి 28th వరకు ఉంటుంది. సీట్ రాకపోతే రీఅలాటెడ్ ఇన్ ఫస్ట్ సీట్ అని వస్తుంది. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ లో సీట్ వస్తే ఆ ఫీజు అనేది ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు ఏవైతే డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయో అవి మాత్రమే తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్స్. మీకు 21st సెకండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది కదా, అప్పుడు మీకు ఏవైతే పెండింగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవే తీసుకొని వెళ్ళండి, ఒరిజినల్స్ మాత్రమే. సో ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మనకి సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్ రాకపోతే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ ఉంటుంది. ఒకవేళ వస్తే మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు సెకండ్ ఫేజ్ కి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా ఫీ పే చేసినా కూడా మీరు సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో హెల్ప్ లైన్ నెంబర్స్ అనేటివి మనకు డైల్ చేయంగా వాళ్ళు లిఫ్ట్ చేస్తున్నారు, రెస్పాండ్ అయితే అవుతున్నారు, కానీ మనం ఒక 30-40 టైమ్స్ అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఫేజ్ లో మీరు ఒక ట్యూషన్ ఫీజు పే చేశారు, సెకండ్ ఫేజ్ లో మీకు ఫ్రీ సీట్ వచ్చింది అంటే అలాట్మెంట్ ఆర్డర్ లో 0 ఉంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో కట్టిన ఫీజు అనేది మీకు ఒరిజినల్ పేమెంట్ త్రూ మనకు వచ్చేస్తుందని వాళ్ళు చెప్తున్నారు. మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ అనేది సెకండ్ ఫేజ్ లో ఒకవేళ కాలేజ్ అటెండ్ అయితే మనకి అలాట్ అయితే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఫస్ట్ ఫేజ్ లో మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకు అని అంటే మనకి సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయింది, మనకి ఫస్ట్ ఫేజ్ లో అలాట్ అయిన సీట్ వేరే వాళ్ళకి అలాట్ అవుతుంది. సో మీరు అందుకే నేను చెప్పేది ఏంటంటే మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టుకోండి. సో కాలేజ్కి 25th నుంచి 28th రోజు వరకు వెళ్ళాలి మనకు. అండ్ ఇంకొకటి చాలా మంది అడిగేది ఏంటంటే
ఈ కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో మనకి ప్రాసెస్ అయిపోవడానికి మంత్ ఎండ్ అవుతుంది కాబట్టి మన కాలేజెస్ అనేవి మేజర్లీగా దసరా హాలిడేస్ తర్వాతనే ఉంటాయి. ఫస్ట్ మనకు ఫీ పే చేయకపోతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయలేము. సో ఫీ పే చేస్తేనే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఫస్ట్ ఫేజ్ లో ఉన్న కాలేజ్ ని మనం యాక్సెప్ట్ మై జాయినింగ్ చేస్తే అడ్మిషన్ ఇస్తారు. లేకపోతే మనకు సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు సగం సగం ఇట్లా ఫీ పే చేయడానికి ఉండదు. ఫీ ఒకవేళ మీరు పక్కా జాయిన్ అవుతా అనుకుంటేనే మీ కాలేజ్ కి ఫీ పే చేయండి. ఎందుకంటే రియంబర్స్మెంట్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా మంది మాకు 10 days పట్టింది, 20 days పట్టింది అని. కానీ మీరు ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ సిచ్యువేషన్ చెప్పి తొందరగా వేయమని మీరు అడిగితే వాళ్ళు వితిన్ 3 to 4 days లో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టకపోయినా కూడా మీకు అలాట్మెంట్ ఆర్డర్ లో 0 వచ్చిందని అంటే మీ క్యాస్ట్ అంటే మీ ఉన్న క్యాస్ట్ కి ఫుల్ రియంబర్స్మెంట్ ఉంటుంది. అండ్ మీ కాలేజ్ అనేది ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాదు. సో మీకు ఏమున్నా కూడా ఫస్ట్ ఫేజ్ లో ఏదైనా ఫీ ఎక్కువ పే చేస్తే సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఫీ తక్కువ ఉంటే మీకు ఫీజు అనేది రియంబర్స్ చేస్తారు. మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వెళ్ళాలని అంటే ఫస్ట్ ఫేజ్ లో మీరు స్లాట్ బుక్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయితే మీరు సెకండ్ ఫేజ్ లో మళ్ళీ సపరేట్ ఫీ పే చేయాల్సింది ఏమి ఉండదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడమే. సో మా బ్రో కాలేజ్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ఆ కాలేజ్ క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకుంటట్టుంటే ఫీ పేమెంట్ అనేది చెయ్యకండి. ఇప్పుడు మన డబ్బులు వాళ్ళకి కట్టి మళ్ళీ రీఫండ్ ఎప్పుడైతుంది అని అడగడం అనేది మన ఫూలిష్నెస్ అవుతుంది. మీకు నేను తప్పకుండా జాయిన్ అవుతా అనుకుంటా మాత్రమే మీరు ఫీ అనేది పేమెంట్ చేయండి. లేకపోతే ఫీ పేమెంట్ అనేది చెయ్యకండి. సో ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్షియల్ కాలేజ్కి ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరగదు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. నేను అందరికీ తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో దాంట్లో టెక్స్ట్ చేసినా నేను రిప్లై ఇస్తాను. అలా అంతేగాని మీకు ఏం క్లారిటీ లేకుండా మీరు రాంగ్ డిసిషన్స్ అయితే తీసుకోకండి, తర్వాత ఇబ్బంది పడతారు. సో ఏమున్నా కూడా నాకు టెక్స్ట్ చేయండి, లేకుంటే కామెంట్స్ లో పింగ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకొన్ని తర్వాత కామెంట్ చూస్తే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది, ఏ కాలేజ్ నచ్చలే, ఇంకా ఫీ కట్టలేదు, సెకండ్ ఫేజ్ లోకి వెళ్ళొచ్చు. కానీ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది ఉండదు, క్యాన్సిల్ అవుతుంది. నేను అందుకే చెప్తున్నా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మీరు జస్ట్ వీడియో క్లిక్ చేస్తారు, మళ్ళీ మీకున్న డౌట్ కింద కామెంట్ లోనే అడుగుతారు. మళ్ళీ నేను ఏం చెప్పాలి? మీరు పూర్తిగా వీడియో చూడండి, చూసినాక ఏమన్నా అర్థం కాకపోతే అప్పుడు మీరు కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ఉన్న వీడియోని చూడకుండా మీరు అదే కామెంట్ ని మళ్ళీ అడిగితే నేను కామెంట్ మీకు రిప్లై చేయడానికి టైం పడుతుంది. సో అందుకే చెప్పేది వినండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థం అవుతుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక ఏమైనా మెసేజ్ వస్తుందా? మొబైల్కి రాదు. అడ్మిషన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక అడ్మిషన్ నెంబర్ వస్తుంది, దాన్ని సేవ్ చేసుకోవాలి. సో ఐ గాట్ సీట్ ఇన్ ఫస్ట్ ఫేజ్ బట్ ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ కేమ్. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఆప్షన్ పెట్టుకుంటే సేమ్. సో మీకు సెకండ్ ఫేజ్ లో ఒకవేళ ఇన్కమ్ అప్డేషన్ చేసుకోండి, కానీ ఫీజు కట్టి ఇన్కమ్ నన్ను అడిగితే ఒకవేళ మంచి కాలేజ్ వచ్చింది అనుకుంటే మీరు ఫీజు పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక మీకు రియంబర్స్మెంట్ కోసం ఇన్కమ్ అనేది అప్డేట్ చేస్తే మీకు రియంబర్స్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అంతేగాని మళ్ళీ అంత క్యాన్సిల్ చేసి మళ్ళీ నేను కాలేజ్లో పెట్టుకుంటే సీట్ వస్తుందా రాదా అని అంటే అది ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది, మీరు క్యాన్సిల్ చేసుకున్నారు, అది మళ్ళీ మీ కాలేజ్లో వస్తుందని గ్యారంటీ ఏముంది? అట్లా నేను గ్యారంటీ ఏం చెప్పలేను. కాబట్టి సో బెటర్ టు అప్డేట్ ఇన్కమ్ అండ్ టు సెల్ఫ్ రిపోర్ట్ ఇన్ ద సేమ్ కాలేజ్. సో తర్వాత ఫస్ట్ ఫేజ్ లో రిపోర్టింగ్ చేయాలా, సెకండ్ ఫేజ్ లో సీట్ వస్తుందా? సో ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే ఇంకా బెటర్ కాలేజ్ పెట్టుకుంటా అనుకుంటే మీరు కౌన్సిలింగ్ లో మిస్టేక్ చేసా, వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవడం మిస్టేక్ చేసా అనుకుంటే మీరు సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అంతేగాని ఏదో టైం పాస్ కి నేను సెకండ్ ఫేజ్ లో పెడతాను వస్తుంది లేకపోతే లేదనంటే సెకండ్ ఫేజ్ లో అలాట్ అయిన కాలేజే పర్మనెంట్ ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. జాగ్రత్తగా అన్ని ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. సో నేను ఇక్కడ వీడియోలో చెప్పా కూడా మళ్ళీ సేమ్ క్వశ్చన్, ఫస్ట్ ఫేజ్ లో పెండింగ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? నేను చెప్పాను ఫస్ట్ మీరు వీడియో చూడండి. వీడియో చూడకుండా ఇలా కామెంట్ చేస్తే మీకు రిప్లై రానికి టైం పడుతుంది.
సో స్కాలర్షిప్ రాని వాళ్ళు కూడా ఇవాళ నేను డిగ్రీ ఇవ్వలేదు ఈ రూల్ సెట్లో మనకు గ్యాప్ సర్టిఫికేట్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీకు సపోజ్ ఇంటర్ తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి డిగ్రీలో జాయిన్ అయినా, లేకపోతే డిగ్రీ తర్వాత 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయినా కూడా మాక్సిమం ఆఫ్ కేసెస్లో కాలేజ్లో జాయిన్ అయినాక చాలా లిమిటెడ్ కాలేజ్ మాత్రమే మిమ్మల్ని గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అండ్ వేరీస్ ఆన్ కాలేజ్ టు కాలేజ్. అంటే ఇప్పుడు నాకు ఇంటర్ గ్యాప్ వచ్చింది, నేను నా గ్రాడ్యుయేషన్లో నేను గ్యాప్ సర్టిఫికేట్ ఇచ్చా. ఇప్పుడు నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చా, మళ్ళీ పీజీ చేస్తున్నాను. నన్ను గ్యాప్ సర్టిఫికేట్ ఇప్పుడు నేను గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోలేదు. గ్యాప్ సర్టిఫికేట్ అనేది కాలేజ్లో వాళ్ళు అడిగితే అప్పుడు అప్లై చేసుకోండి తప్ప మీరు ముందే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఇస్తానంటే వాళ్ళని అడగండి. నేను అంటే ఇప్పుడు మాక్సిమం ఆఫ్ కేసెస్లో గ్యాప్ సర్టిఫికేట్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎవరు అడిగింది అనేది చాలా మంది గ్యాప్ ఇచ్చే చేస్తారు, గ్రాడ్యుయేషన్లో గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. సో తర్వాత నేను ఇదే చెప్తున్నా, ఇక్కడ ఈ బ్రో చేసింది ఏంటి అంటే సర్టిఫికేట్స్ అనేటి తిను తీసుకెళ్లి కాలేజ్లో సబ్మిట్ చేశాడంట. ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్లో తిను సబ్మిట్ చేశాడు. సో ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు ఏంటి నేను సెకండ్ ఫేజ్ లో కాలేజ్ వేరే కాలేజ్ పెట్టుకోవచ్చా, మళ్ళీ ఒకవేళ వేరే కాలేజ్ వస్తే మనీ రిఫండ్ అవుతాయని. అసలు మిమ్మల్ని ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్కి ఎవరు కాల్ చేసి ఎవరు సర్టిఫికేట్స్ ఇవ్వమంటున్నారు? సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆన్లైన్ లో చేయాలి. సెకండ్ ఫేజ్ అయిపోయాక మీరు జాయినింగ్ అనేది మీకు వచ్చిన కాలేజ్లో ఎలాట్ అయిన కాలేజ్లో జాయినింగ్ చేయాలి. సో దీని ఇప్పుడు అడుగుతున్నాడు, అడిగితే తిను కరెక్ట్ అంటే ఇన్స్టాలో మెసేజ్ చేయమనంటే చేయట్లేదు. ఇక్కడ లిమిటెడ్ గా మనం చాట్ అనేది చేయొచ్చు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే అంటే మీకు తొందరగా రెస్పాన్స్ కావాలన్నా, లేకపోతే మీకు కొంచెం ఎక్కువ డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో మనం అక్కడ అంటే నేను డైరెక్ట్ కాల్ అయినా చేస్తా, లేకపోతే వాయిస్ నోట్ అయినా పెట్టగలుగుతా. సో ఇక్కడ నేను డైరెక్ట్ వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాడు, సర్టిఫికేట్స్ ఇచ్చాడు, కాలేజ్లో జాయినింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చాను, మళ్ళీ సెకండ్ ఫేజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉందా అని అడుగుతుంది. సో మీరు ఫస్ట్ ఫేజ్ లో ఎలాట్ అయిన కాలేజ్లో మీ సర్టిఫికేట్స్ ఇచ్చినాక సెకండ్ ఫేజ్ కి ఎలాట్ అయితే మళ్ళీ కాలేజ్లో సర్టిఫికేట్స్ ఎందుకు ఇస్తారు మీకు? సో ఎవరు చెప్పేది వినండి, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్ మీకు కూడా నేను చాలా అంటే ఇలాంటి డౌట్ మీకు కూడా నేను చాలా సార్లు చెప్పా, దీన్ని చూడకుండా నేను ఇచ్చేసాడు. ఇప్పుడు ఎలా నోస్. సో తర్వాత చూసుకుంటే సో మీరు ట్రై చేయొచ్చు, సెకండ్ ఫేజ్కి వెళ్ళి ట్రై చేయొచ్చా అంటే ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టండి, అది కూడా లిమిటెడ్ గానే పెట్టండి. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లో ఎటువంటి సీట్ రాకపోతే మాత్రమే మీరు సెకండ్ ఫేజ్ లో చాలా కాలేజెస్ పెట్టండి. ఎందుకనంటే ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. సో మీకు ఇప్పుడు మీరు ఏదో ఫస్ట్ మీరు ఒక టాప్ లో ఒక 10 కాలేజ్ పెడితే అందులో 5 కాలేజెస్ మీ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ పెట్టి, తర్వాత 5 కాలేజెస్ మీ కాలేజ్ కన్నా కొంచెం చిన్న కాలేజ్ పెడితే మీకు ఆ 6th 7th 8th 9th 10th కాలేజెస్ లో ఏదో కాలేజ్ లో సీట్ అలాట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన మీ కాలేజ్ పోతుంది, మళ్ళీ సెకండ్ ఫేజ్ లో అలాట్ అయినా ఆ చిన్న కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మీరు సెకండ్ వెబ్ ఆప్షన్స్ పెడదామని అనుకుంటే మీ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ మాత్రమే పెట్టండి, అవి కూడా లిమిటెడ్ గానే పెట్టండి. అట్లయితేనే మీకు మంచి కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఎవరు పడితే అవి పెడితే మీకు ఇంకా సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్ లో వచ్చింది, సెకండ్ ఫేజ్ లో వచ్చిన సీట్ లో అడ్మిషన్ లో జాయిన్ కావాలి. ఫీజ్ ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో నాకు ఇన్స్టాలో ఒక సిస్టర్ మెసేజ్ చేసింది. సో తన ఒరిజినల్ మెమో అనేది పోగొట్టుకుందంట. సో ఇప్పుడు పెండింగ్ లో మెమో పెండింగ్ పెట్టారు. సో మీరు మెమోస్ అనేవి జాగ్రత్తగా ఉంచుకోండి. అందుకే PCCMM OD అనేది మ్యాండేటరీ. ఇవి లేని వాళ్ళకు మెయిన్ గా ప్రతి ఒక్క సెమ్ మెమో అనేది దగ్గర పెట్టుకోవాలి. సో మీరు వెంటనే మెమో పోయినట్టయితే మీ కాలేజ్కి వెళ్ళి అంటే నేను ఫాలో అయిన ప్రాసెస్ ఏంటంటే ఒకవేళ మెమో పోతే మీరు కాలేజ్లో వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు 60 or 100 రూపీస్ తీసుకొని మీకు ఈవినింగ్ వరకు లేకపోతే 2 days లో మెమో ప్రింట్ చేసి ఇస్తారు. మీరు ఒకవేళ అది అటానమస్ అయితే మళ్ళీ అఫిలియేటెడ్ టు సమ్ యూనివర్సిటీ అయితే మీరు యూనివర్సిటీకి వెళ్ళాల్సి ఉంటుంది. సో మెమోస్ అనేవి మీరు జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ ఇంకొక కామెంట్ చూసుకుంటే బ్రో ఫస్ట్ ఫేజ్ లో కాలేజ్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చేస్తే సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ వస్తే వాళ్ళు సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా? సో మీరు చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే కాలేజ్ వాళ్ళు మీకు ఫోన్ చేసి కాలేజ్లో కన్ఫర్మ్ గా సర్టిఫికేట్స్ చేయాలి, లేకపోతే మీ అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుంది అని మీకు చెప్తే వాళ్ళకి చెప్పండి 25th నుంచి 28th వరకు కాలేజ్లో జాయినింగ్ రిపోర్టు, అండ్ నాకు సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ అలాట్ అయితే మీ కాలేజ్తో నాకు ఎటువంటి సంబంధం ఉండదు. సో నేను మీ కాలేజ్లో వచ్చి సర్టిఫికేట్స్ ఇవ్వను అని చెప్పండి. ఒకవేళ ఇన్ కేస్ హాస్టల్స్ అయిపోతున్నాయి అది ఇది అని ఏం చెప్పినా కూడా 25th వస్తాను అని చెప్పండి. మీరు సర్టిఫికేట్స్ వాళ్ళ చేతిలో ఇస్తే వాళ్ళు సర్టిఫికేట్స్ మీకు రిటర్న్ మళ్ళీ ఇవ్వరు, వాళ్ళు డబ్బులు అడుగుతారు. సో ఒకవేళ సెకండ్ ఫేజ్ లో మీకు అదే కాలేజ్ రీఅలాట్ అయింది అనుకో అంటే నో ఇష్యూస్, కానీ వేరే కాలేజ్ అలాట్ అయింది అనుకో మీరు తప్పకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అని తీసుకోవడం పెద్ద ఇష్యూ అవుతుంది. సో మీరు ఎవ్వరు కూడా 25th వరకు కాలేజ్లో సర్టిఫికేట్స్ ఇవ్వకండి, అండ్ కాలేజ్లో జిరాక్స్ మాత్రమే ఇవ్వండి, ఒరిజినల్స్ అడిగితే ఇవ్వ అని చెప్పండి.
సో మీ ఒరిజినల్స్ అని వాళ్ళు తీసుకొని మీరు ఒకవేళ వెళ్తా అనుకుంటే మధ్యలో డిస్కంటిన్యూ చేస్తా అనుకుంటే వాళ్ళు ఫీజు కట్టించుకుంటారు మీతోని. సో మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్స్ ఇవ్వకండి. 25th దాకా కాలేజ్ వాళ్ళు ఫోన్ చేస్తే మేము 25th వస్తామని చెప్పండి. అలాగే రేపు మనకు ఇన్కమ్ అప్డేషన్ అనేది ఉంది. 16th, 17th, 18th 3 days సబ్స్క్రైబర్ నాకు మధ్యాహ్నం మెసేజ్ చేశాడు. సో రేపు ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి ఇన్కమ్ అనేది అప్డేషన్ చేసుకోండి మాసప్ ట్యాంక్ లో. అలాగే సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. యాక్చువల్గా గ్యాప్ సర్టిఫికేట్ గురించి నాకు తెలిసింది ఏంటి అని అంటే, నాకు ఇంటర్ అయిపోయినాక నాది 1 year గ్యాప్ ఉంది. సో 1 year గ్యాప్ అంటే నీకు గ్యాప్ సర్టిఫికేట్ ఎప్పుడు అడుగుతారు? కాలేజ్లో జాయిన్ అయినాక వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ తీసుకున్నాక అప్పుడు డాక్యుమెంట్స్ లో మీకు 1 year గ్యాప్ ఉంటే అప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ అడుగుతారు. మేజర్లీ అది పీజీలో అడగకపోవచ్చు, ఎందుకంటే పీజీ చాలా మంది గ్యాప్ ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ కాలేజ్. మీకు చాలా వరకు కాలేజెస్ పీజీలో గ్యాప్ సర్టిఫికేట్స్ అడగరు, ఎందుకంటే చాలా మంది డిస్టెన్స్ చేస్తారు, లేకపోతే మనకు డిగ్రీ అయిపోయినాక అదే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబ్ చేసి మనకు పీజీ అనేది చేయడానికి చూస్తారు. కాబట్టి మాక్సిమం పీజీలో ఒకవేళ ఇన్ కేస్ అడిగితే కాలేజ్లో జాయిన్ అయ్యాక అడుగుతారు. మీరు ఇప్పుడే ముందే తొందరపడి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోకండి. సో మీ గ్యాప్ సర్టిఫికేట్ ద్వారా రియంబర్స్మెంట్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో మీకు రిగ్రెట్ సీట్ అలాటెడ్ కాలేదని అంటే సెకండ్ ఫేజ్ లో మీ ర్యాంకుకు తగ్గట్టు మంచి కాలేజెస్ పెట్టుకుంటే మీకు తప్పకుండా సీట్ అనేది అలాట్ అవుతుంది. సో నేను అందుకే చెప్తున్నా, మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు డౌట్స్ మీద డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో నేను వీడియో ఫుల్గా ఇంత లెంతీగా చేసేది ఎందుకనంటే మీకు ఒక ఓవర్వ్యూ రానికి, ఓవర్వ్యూ వస్తే మీకు అంటే మీకు వచ్చే డౌట్స్ చాలా వరకు మీరు క్లారిఫై అయిపోతాయి. సో ఇక్కడ కాలేజెస్ పెట్టి అది బెటరా ఇది బెటరా అని అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే ఆ కాలేజ్లో జాయిన్ అయ్యి చదివేది మీరు, అలాగే ఫీజు కట్టుకునేది మీరు. సో నేను ఇది అది సజెస్ట్ చేసినంత మాత్రాన అది బాగాలేకపోతే మీ 2 years కెరీర్ ఖరాబ్ అవుతుంది. సో నేను పర్టికులర్గా ఆ కాలేజ్ అనేది ఏది సజెస్ట్ చేయను. సో ఎంసీఏకి టు ఎంబీఏ చేంజ్ కావచ్చు అంటే మీకు ఆర్ఓసి ఫామ్ ఇచ్చినప్పుడు ఎలిజిబుల్ ఫర్ బోత్ ఎంసీఏ అండ్ ఎంబీఏ అని ఉంటే అది మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడే ఎంసీఏనా ఎంబీఏ అని మెన్షన్ చేయాలి. కాలేజ్ వెళ్ళాక ఎంసీఏ ఎంబీఏ చేంజ్ అవ్వడం ఉండదు. సో మనకు ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ లో ఎటువంటి సీట్ అలాట్ కాలేదని అంటే మనకు రీఅలాటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ అని, అంటే ఫస్ట్ వచ్చిన సీట్ గా రీఅలాట్మెంట్ అవుతుంది. అదే మనకు సీట్ అలాట్ జరిగితే మనకు సర్టిఫికెట్స్ అది ఫీ ట్రాన్స్ఫర్ అనేది సెకండ్ వచ్చిన కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఫస్ట్ ఫేజ్ సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సెకండ్ ఫేజ్ లో కాలేజెస్ పెడుతున్నారంటే మీ కాలేజ్ కన్నా ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజెస్ మాత్రమే పెట్టండి. సో ఒకవేళ బెటర్ కాలేజ్ పెట్టి ఇంకొన్ని మీకు వచ్చిన కాలేజ్ కన్నా తక్కువ కాలేజెస్ పెడితే తప్పకుండా ఆ చిన్న కాలేజ్ సీట్ వస్తుంది. ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫేజ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో తర్వాత ఏం చేయలేము. ఇంకా ఇలాంటి Q&A తోని మేము ముందుకు వస్తుంటా. ఎందుకు ఈ Q&A నేను చేసేది ఎందుకంటే ఒకరికున్న డౌట్ అట్లా అందరి డౌట్స్ చెప్తుంటే మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. మీకున్న డౌట్స్ కూడా అంటే మీకు తెలిసిన విషయం కూడా ఇంకొంచెం ఎక్కువ తెలుసుకోనికి అవకాశం ఉంటుంది. అంటే మ్యాటర్ అనేది క్లారిటీగా ఉంటుంది. అందుకే నేను వీడియో లెంత్ ఎక్కువ అయినా కూడా నేను ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నా. సో ప్లీజ్ మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి, ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ నాకు బూస్ట్ లా పనిచేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.